భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ఉపరాష్ట్రపతికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, టీటీడీ వేద పండితులు ఇఫ్తికపాల్తో స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారిని ఉపరాష్ట్రపతి దర్శించుకున్నారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉపరాష్ట్రపతికి వేదాశీర్వచనం అందించారు. అలాగే తీర్థ ప్రసాదాలు, స్వామి అమ్మవార్ల చిత్రపటం, టీటీడీ పంచగవ్య ఉత్పత్తులు ఉపరాష్ట్రపతికి అందజేశారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అఖిలాండం వద్ద కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఉపరాష్ట్రపతి బేడి ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శించుకున్నారు. ఈరోజు ప్రత్యేకంగా గౌరవ భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ గారు తిరుమల శ్రీవారి దర్శనానికి రావడం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున ఇక్కడ వారి కేబినెట్ మంత్రిగా నేను వారికి ఇన్ఛార్జిగా ఇక్కడికి రావడం జరిగింది. నిన్న ఎయిర్పోర్ట్లో వారిని రిసీవ్ చేసుకున్న తర్వాత ఇవాళ దర్శనం, స్వామివారి దర్శనం, అలాగే కిందకి వెళ్ళిన తర్వాత పద్మావతి అమ్మవారి యొక్క దర్శనం తర్వాత వారి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికంతా ప్రభుత్వం నుంచి మంత్రిగా నేను, ప్రిన్సిపల్ సెక్రటరీగా హరి జవహర్ లాల్ గారు, అందరం ఇతర అధికారులందరితోటి కలిసి వారికి స్వాగతం చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది.